నా పేరు శ్రీనివాస్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అపరాజిత ప్రాపర్టీస్ అండ్ ఫార్మ్ ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో అపరాజిత ప్రాపర్టీస్ అండ్ ఫార్మ్ ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఎర్రచందనాన్ని డెవలప్ చేసే ఫార్మ్ ల్యాండ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాము. సో ఎర్రచందనాన్ని డెవలప్ చేసే ఫార్మ్ ల్యాండ్స్లో జస్ట్ అందరూ పెంచినట్టుగా ఫార్మ్ ల్యాండ్స్ పెంచడము, జస్ట్ లైక్ దట్ జస్ట్ అమ్మేసేయడము, వెళ్ళిపోవడం అది కాకుండా ఒక స్పెషల్ టెక్నాలజీతో కస్టమర్కి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చామో, కస్టమర్ ఏదైతే ఆశించి మా దగ్గర కొంటున్నాడో ఆ కస్టమర్కి మేము ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం పర్ఫెక్ట్గా 10 నుంచి 12 సంవత్సరాల్లో పూర్తిగా కటింగ్ చేసి మంచి బెనిఫిట్ కస్టమర్కి ఇచ్చే ఆ ఆబ్జెక్టివ్ తోటి ముందరికెళ్తున్నామండి. ఈ విధానంలో ఫస్ట్ యాజ్ ఎ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా భూమి సెలక్షన్ కానించి నేను వెళ్ళి పర్సనల్గా చూసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని పల్లెటూరులో కూడా వెళ్ళి వాళ్ళ భూమి హిస్టరీని అంతా కూడా పర్సనల్గా ఎంక్వైరీ చేసి ఇదంతా చేసిన తర్వాత సమగ్ర భూసార పరీక్ష చేయించి ఆ సమగ్ర భూసార పరీక్షలో మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్ని న్యూట్రియంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా భూమిలో, ఒకవేళ లేవు అంటే ఆ డెఫిషియన్సీస్ని అన్నీ కవర్ చేస్తూ పర్ఫెక్ట్గా తీసుకొని ఆ సర్వే నెంబర్ కూడా మాకు రైతులు అమ్ముతున్న సర్వే నెంబరు కరెక్ట్గా ఉందా, పర్ఫెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి గూగుల్ కోఆర్డినేట్స్ ద్వారా మేమే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని అన్నీ పర్సనల్గా వెరిఫై చేసి భూసార పరీక్షలు అన్నీ కంప్లీట్ అయిన తర్వాత భూమిని సారవంతం చేసిన తర్వాత అప్పుడు ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తామండి. ప్లాంటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా 2 నుంచి 3 సంవత్సరాల వయసు పెరిగిన మొక్కలను తీసుకుంటాము. అది కూడా జస్ట్ లైక్ దట్ నార్మల్ మొక్కలు కాదు. ఎందుకంటే ఎర్రచందనం అనేది నార్మల్గా పెరిగితే 20 సంవత్సరాల వరకు కటింగ్ చేయలేమండి. కానీ 20 సంవత్సరాల లోపు కటింగ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే మనం వేసేటప్పుడే వయసు ఎక్కువ ఉన్న మొక్కలను వేయడం అనేది ఒకటి. రెండోది రూట్ కల్చర్ టెక్నాలజీ అని ఒక స్పెషల్ టెక్నాలజీ, ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఆ రూట్ కల్చర్ టెక్నాలజీ మొక్కలు మాత్రమే మేము వాడుతున్నామండి. అందుకని ఏంటంటే ఖచ్చితంగా 12 సంవత్సరాల్లో కటింగ్కి ఇవ్వగలని బల్లగుద్ది చెప్తున్నాం. ఆ తర్వాత రూట్ కల్చర్ టెక్నాలజీతో ఇవ్వటము, భూసార పరీక్షలు చక్కగా చేయించి ఆ భూమిలో మంచి సారాన్ని సమకూర్చి అన్ని న్యూట్రియంట్స్ ఉండేటట్టుగా చేయడమే కాకుండా దాంతో పాటు మేము ఘనజీవామృతము, పంచగవ్య, సాయిల్ మైక్రోబ్స్, ప్రోబయోటిక్ మైక్రోబ్స్ ఇవన్నీ ఇచ్చి మొక్కలు చాలా ఆరోగ్యవంతంగా చాలా స్పీడ్గా పెరిగేటట్టు, వ్యాధి నిరోధక శక్తి ఉండేటట్టు, ఆ పెరగడము స్పీడ్గా పెరగడమే కాకుండా మధ్యలో హార్ట్వుడ్ మంచి క్వాంటిటీ డెవలప్ అవ్వడము, ఆ క్వాంటిటీ కూడా మంచి క్వాలిటీ వుడ్ డెవలప్ అయ్యే విధంగా దానికి సహజ సిద్ధమైన పోషకాలని అందించి చెట్టుని చక్కగా పెంచుతున్నామండి. ఇండస్ట్రీలో ఇలా పెంచేవాళ్ళు ఇంతవరకు ఏ కంపెనీ లేదు. అపరాజిత ఈజ్ ద ఓన్లీ కంపెనీ అండ్ ద ఫస్ట్ కంపెనీ. ఇంకో యూనిక్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్కి మేము 12 సంవత్సరాలని చెప్తున్నాం. 12 సంవత్సరాల లోపల ఒకవేళ కటింగ్కి రాకపోతే ఏంటి అని కొంతమంది అడుగుతారు. సో మేము 12 సంవత్సరాల వరకు ఎదురు చూసి 12 సంవత్సరాల తర్వాత కటింగ్ చేసి అయ్యయ్యో దాంట్లో ఏమీ లేదు ఇంకొక 5 సంవత్సరాలు ఆగండి అనే పరిస్థితి మా దగ్గర ఉండదు. ఎందుకంటే 5వ సంవత్సరము టిష్యూ అనాలిసిస్ అనేది చేస్తామండి. ప్లాంట్ టిష్యూ అనాలిసిస్ అని ఆ కణజాల పరీక్ష చేసి ఆ కణజాలంలో బాగా ఎర్రచందనం వృద్ధి చెంది మంచి క్వాంటిటీ అండ్ క్వాలిటీ వచ్చే విధంగా ఇది డెవలప్ అవుతుందా లేదా, డెవలప్ అవ్వట్లేదు అంటే దానికి కావలసిన పోషకాలు మొక్కకు అందుతున్నాయా లేదా, మొక్కకు అందటం లేదు అంటే డెఫిషియన్సీస్ ఏమున్నాయి, ఆ డెఫిషియన్సీస్ని అన్నీ కవర్ చేస్తూ మంచి పోషకాలను మళ్ళీ అందించి ఏమీ డెఫిషియన్సీస్ లేకుండా చక్కగా ఎర్రచందనం తయారు చేసుకొని వెడల్పు ఎక్కువగా ఉండి మంచి ఆయిల్ కంటెంట్ రావడానికి ఆ పోషకాలన్నిటి కూడా సహజ సిద్ధమైన పోషకాలని ఎప్పటికప్పుడు అందిస్తుంటామండి. 5 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టెస్టింగ్ చేస్తాం ప్లాంట్ టిష్యూ అనాలిసిస్. ఆ తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ప్లాంట్ టిష్యూ అనాలిసిస్ కణజాల పరీక్ష చేసి దాంట్లో డెఫిషియన్సీస్ అన్నిటినీ కవర్ చేసి 11వ సంవత్సరం వచ్చేటప్పటికి కటింగ్ రెడీ చేసేసి అప్పుడు గవర్నమెంట్ నుంచి స్టాట్యూటరీ రెగ్యులేటరీ పర్మిషన్స్ తీసుకోవడానికి అప్పుడు ప్రిపేర్ అవుతామండి. 11వ సంవత్సరం నుంచి పర్మిషన్ తీసుకోవడం మొదలు పెడితే 12వ సంవత్సరం కటింగ్ టైంకి మాకు ఆ రిపోర్ట్స్ కానీ ఆ పర్మిషన్స్ కానీ అన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడు వాటిని కట్ చేసి కస్టమర్స్కి అందించడం జరుగుతుందండి. ఈ ప్రాసెస్లో ఏంటంటే కొంతమంది కస్టమర్స్ అడుగుతారు, మరి ఏదైనా తుఫాన్లు వచ్చి వరదలు అట్లాంటివి వచ్చి మరి కొట్టుకుపోతే ఇన్సూరెన్స్ ఉంటుందా దీనికి? వాస్తవంగా చెప్పాలంటే ఎర్రచందనం కమర్షియల్గా పెంచే మొక్కలకి ఇన్సూరెన్స్ అనేది ఏ కంపెనీ ఆఫర్ చేయట్లేదండి. కానీ మనం ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అని అందరు కస్టమర్స్ని రైతులుగా ట్రీట్ చేస్తాము. ఆ రైతులందరిది కలిపి ఒక రైతు సమాక్షలాగా తయారు చేసి ఒక కంపెనీగా రిజిస్ట్రేషన్ చేస్తాము.
ఆ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అనే కంపెనీని రిజిస్ట్రేషన్ చేస్తాము. ఆ రిజిస్ట్రేషన్ చేసిన కంపెనీని రైతు భరోసా కేంద్రంలో వెళ్ళి ఈ క్రాప్లో మేము ఎర్రచందనం పెంచుతున్నాము అని నమోదు చేపిస్తామండి. ఎప్పుడైతే ఇలా ఈ క్రాప్లో నమోదైన పంట ఏదైనా నష్టం జరిగితే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి రైతు భరోసా కేంద్రం నుంచి ఆ నష్టాన్ని అంచనా వేసి ఆ మేరకు నష్టపరిహారాన్ని గవర్నమెంటే ఇస్తుందండి. రేపొద్దున కటింగ్ పర్మిషన్స్ కావాలన్నా ఆ కలపని మార్కెట్లో అమ్మాలన్నా గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అనే వాటిని రైతులందరూ ఎక్కువ ఫామ్ చేయండి అని అంటున్నారో అది మనం చేస్తున్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ మంచి చేయూతనిచ్చి మనకి వాళ్ళ సహకారాలు పూర్తిగా ఉంటాయి. పెంచే విధానంలో కానీ, ఏదైనా నష్టం వస్తే నష్టపరిహారం ఇచ్చే విధానంలో కానీ, ఎరువులు పురుగు మందులు సబ్సిడీ ఇచ్చే విధానంలో కానీ, రేపు కటింగ్ పర్మిషన్ తీసుకునేటప్పుడు కానీ, కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అమ్మే విధానంలో కూడా మనం ఒకవేళ అమ్మలేకపోతే వాళ్ళు ఖచ్చితంగా మనకు హెల్ప్ చేసి అమ్మగలరండి. అందుకని ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అని FPO రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. ఇలా FPO రిజిస్ట్రేషన్ చేస్తున్న మొట్టమొదటి కంపెనీ అండి ఈ పరిశ్రమలో మొట్టమొదటి కంపెనీ అపరాజిత ప్రాపర్టీస్ అండ్ ఫార్మ్ ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కొక్క మొక్కకి ఎన్ని కేజీలు వస్తాయి అని అడుగుతారు. 12 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క చెట్టుకి దాన్ని నరికితే ఓన్లీ హార్ట్ వుడ్ 100 kgs కంటే ఎక్కువే కానీ తక్కువ వచ్చేది ఏది ఉండదండి. అలా 25 సెంట్లలో 100 మొక్కలు ఇస్తున్నాము. 100 మొక్కలకి కలిపి ఒక్కొక్క మొక్క 100 కేజీలు ఇచ్చింది. 150, 200, 300 కూడా ఇస్తుంది. కానీ లీస్ట్ లెక్కేద్దాం 100 కేజీలు. ఆ 100 కేజీలు కలిపితే 10 టన్నులు అవుతుందండి. 25 సెంట్లకి 10 టన్నులు. ఇప్పుడున్న C గ్రేడ్ లీస్ట్ ప్రైస్ 20 లక్షలు వేసుకుంటే మొత్తం 100 చెట్లకే కలిపి 2 కోట్లలో కస్టమర్కి 60%, కంపెనీకి 40%. కస్టమర్కి మినిమం 1 crore అనేది ఆదాయం 12 సంవత్సరాల తర్వాత వస్తుందండి ఇది. సో ఈ 12 సంవత్సరాల తర్వాత కస్టమర్కి ఆదాయం ఖచ్చితంగా రావాలి అంటే డెవలపర్ ఎవరైతే పెంచే కంపెనీ ఉందో చాలా డెడికేటెడ్గా వాళ్ళ సమయాన్ని హెచ్చించి వాళ్ళ నాలెడ్జ్ని అందులో అప్లై చేసి పర్ఫెక్ట్గా పెంచితేనే రిజల్ట్ వస్తుందండి. అలా పర్ఫెక్ట్గా నాలెడ్జ్తో శాస్త్రవేత్తల సహకారంతో పెంచుతున్న ఏకైక సంస్థ ఈ ఫీల్డ్లో అపరాజిత అండి. ఇంకా ఏ కంపెనీ కూడా లేదు. నా పేరు కాదరోలి. అపరాజిత కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను సార్. ఈరోజు మనం మార్కెటింగ్ లీడర్స్ అందరూ అపరాజిత కంపెనీ ఇక్కడ మనము ఒక ఆఫీస్ పెట్టుకోవాలనుకున్న చైర్మన్ సార్ నటువంటి ఆఫీస్ ఇవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. కస్టమర్స్ ఇక్కడ నుంచి మనకు పొదిలికి రాలేకపోతున్నారు, దూరం అంటున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో మనం ఒక ఆఫీస్ పెట్టాలని, ఫ్యూచర్లో ఇక్కడ వెంచర్స్ తీసుకురావాలని ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నాం సార్. మార్కెట్లో చాలామంది చాలా వెంచర్స్ చాలా చెప్తున్నారు, ఏసీ వదిలిపెట్టిపోవడం తప్ప డెవలప్మెంట్లు అనేది శూన్యం. సో మా కంపెనీ నెంబర్ 1 కంపెనీ అని ఎందుకు చెప్తున్నామంటే ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క కామన్ మ్యాన్, ప్రతి ఒక్క ధనికుడు ఎవరైనా కానీ మనం పెట్టే ప్లేస్ బాగుండాలా, డెవలప్మెంట్స్ ఉండాలా, ప్రాపర్గా చెప్పిన కమిట్మెంట్ ఫుల్ఫిల్ కావాలా, ఆ విధంగా ఎవరైనా ఆలోచిస్తారు. సో అందుకోసమే మనం కేవలం గజం ఒక 850 రూపీస్కి, ఒక సెంట్ వచ్చేసి 40,000 రూపాయలకి, ఒక 25 సెంట్లు వచ్చేసి మనం 10,50,000కు మనం కస్టమర్కి అందజేస్తున్నాం. అది కానీ సాయిల్ సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా ఒక హైవే దగ్గర, ఒక ఊరికి దగ్గర, ఒక మండలానికి దగ్గర, ఒక మున్సిపాలిటీకి దగ్గర వాళ్లకు మన దగ్గర కొనుక్కున్న తర్వాత ప్రాపర్గా ల్యాండ్ వాల్యూవే 3 to 4 times 12 yearsలో అప్రియేషన్ అయ్యేలాగా మనం ప్రాపర్గా డెవలప్మెంట్ చేస్తున్నాం. దాని తర్వాత రెండోది ఏంటంటే ల్యాండ్ సేఫ్టీ అండ్ సెక్యూర్ ఉంటుంది. దాంట్లో టెక్నాలజీ వాడుకుంటూ రూట్ కల్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే వండర్ ఏంటంటే మా కంపెనీలో ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఎవరు చేయలేని వండర్ మేము ఒకటి క్రియేట్ చేస్తున్నాం సార్. అదే గూగుల్ ఎర్త్ మ్యాప్లు. ఈరోజు మనం ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్ లో ఎంత నా బిట్ ఎలా ఉంది, మొక్కలు ఎలా పెరుగుతున్నాయి, ఎలా డెవలప్ అవుతున్నాయని వెంచర్ దాకా రాకుండా చైర్మన్ గారు ఒక కొత్త తరాలో ఆలోచించి అప్డేట్ అయిన కంపెనీ లాగా ఇది కొత్తగా ఆలోచించి మనం ఏం చేస్తున్నామంటే ఇంట్లోనే చూసుకునే వెసులుబాట్లని తీసుకొచ్చాం. అంటే కొంతమంది మా కస్టమర్స్ సౌదీలో ఉన్నారు, వేరే దేశాలలో ఉన్నారు, వేరే రాష్ట్రాలలో ఉన్నారు, వేరే జిల్లాలలో ఉన్నారు. అందరూ వెంచర్కి రాలేరు కాబట్టి ఒక గూగుల్ ఎర్త్ మ్యాప్లు ఎప్పుడైతే అప్డేట్ అవుతుంటే అందరూ ప్రశాంతంగా చూసుకొని మీరు ముందుకు పోవచ్చు. అదే విధంగా మన కంపెనీలో మొక్కలు చాలా నాణ్యతమైన మొక్కలు, రూట్ కల్చర్ మొక్కలు డెవలప్మెంట్ చేసి ఆ తర్వాత దాన్ని 5 years ఒకసారి చెట్లు ఇంకా ఎంత గ్రోయింగ్ రావాలా, దానికి ఎలా డెవలప్ చేయాలని అనాలిసిస్ టెస్ట్ మన టిష్యూ అనాలిసిస్ టెస్ట్ చేసి
ఆ విధంగా 2 వీలర్స్ లో 100కు 1000% ఏదైతే కస్టమర్స్ నమ్మి మన దగ్గర పెడతారో ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసేలాగానే మనం డెవలప్మెంట్ చేస్తున్నాం సార్. దాంతో పాటు మా శ్రీనివాస్ రెడ్డి గారు వెంచర్స్ అందరినీ ప్రాపర్ గా చూసి డెవలప్మెంట్ చేసేసి మనం వాచ్మెన్ గాని ప్రాపర్ గా పెట్టేసి మొక్కలు ఎదుగుదల కోసం ఒక పెద్ద టీమ్ ను ఫామ్ చేసుకొని అపరాజిత అంటే ఏదైతే చెప్తుందో మార్కెట్ లో అదే చేసి చూపిస్తుంది, అదే డెవలప్మెంట్ చేస్తుంది. రేపు మాపు ఎల్లుండి ఎంతో కష్టపడి కట్టిన డబ్బుకు గ్యారంటీగా నాణ్యతమైన ప్రోడక్ట్ ఇవ్వాలని ఒక ఉన్నతమైన ఆలోచనలతో వాళ్ళ పిల్లల డ్రీమ్స్ కోసం మన దగ్గర పెట్టినప్పుడు అవి సాకారానికి కృషి చేసేలాగానే మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. అదే మన అపరాజిత కంపెనీ అంటే. ఈ ఫామ్ ల్యాండ్ లో ఒకసారి కస్టమర్లందరికీ వండర్లు క్రియేట్ చేసేలాగా మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం సార్. ఏంటి మా ఛాలెంజ్ అంటే, మా వెంచర్ కి వచ్చిన తర్వాత మాలాగా ఎవరైనా డెవలప్మెంట్ చేశారని మీరు చెప్పినా మీరు చూపించినా మీకు ఓపెన్ గా ఒక ఫ్లాట్ ఫ్రీగా రాసిస్తాం. అదే మా సవాల్ సార్. నమస్తే అండి, నా పేరు నిషిత, అపరాజిత ఫార్మ్ ల్యాండ్స్ డైరెక్టర్ని. ఈరోజు మన అనంతపురంలో మన ఆఫీస్ని చాలా గ్రాండ్ లాంచింగ్ చేశాము. అనంతపురం వచ్చిన పీపుల్ అందరికీ చాలా ఇంక్రెడిబుల్ ఎఫర్ట్స్ పెట్టారు. నాకు చాలా సంతోషంగా ఉందండి. మెయిన్గా మా ఫోకస్, అసలు మా విజన్ ఏంటంటే అండి, ప్రతి ఒక్క సాధారణ వ్యక్తికి కూడా ఒక ల్యాండ్ని మంచిగా, అంటే ల్యాండ్ పైన పెట్టుబడి పెడితే వాళ్ళకి డ్యూయల్ రిటర్న్స్ వచ్చేలాగండి. అంటే ఒట్టి ల్యాండ్ పైన వాల్యూ పెరగడం కాకుండా ఫ్యూచర్లో వాళ్ళకి దాంతో పాటు మొక్కల పైన కూడా చాలా మంచి లాభం. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఒట్టి మొక్కల పైన లాభమే చెప్తారు, బట్ మనం ఏంటంటే ల్యాండ్ తీసుకునేది కూడా చాలా హైవేకి దగ్గరగాను, టార్ రోడ్ ఫేసింగ్ గాను అట్లా చూసిస్తున్నామండి. అంటే ఫ్యూచర్ లో ఒక కస్టమర్ అనే వాళ్ళకి షార్ట్ టర్మ్ లో చూసుకున్నా కానీ ల్యాండ్ వాల్యూ చాలా మంచిగా పెరిగిద్దండి. సో మనం ఇవన్నీ చూసుకొని ఫెసిలిటీస్ అన్ని కూడా చాలా మంచిగా ఇస్తున్నాం. ఇప్పుడు కొంతమంది ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తారు, చాలా మంది ఎన్ఆర్ఐస్ కూడా మన దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఏంటంటే, అమ్మో నా ల్యాండ్ అక్కడ ఇండియాలో ఉంది, దాన్ని ఎలా చూసుకుంటున్నారో ఏంటో అనే భయం ఎవరికైనా ఉంటది కదండి. అలాంటి వాళ్ళ కోసం, అంటే ఎక్కడి నుంచైనా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా గూగుల్ ఎర్త్ మ్యాప్స్ త్రూ, ఆ జియో ట్యాగింగ్ త్రూ వాళ్ళ మొక్కలు ఎలా ఉన్నాయి, ల్యాండ్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది క్లియర్ గా చూసుకోవచ్చండి. సో సేఫ్టీ పరంగా, సెక్యూరిటీ పరంగా, డెవలప్మెంట్స్ పరంగా మనం అపరాజిత అనే కంపెనీ చాలా మంచిగా డెవలప్ చేస్తున్నామండి అన్ని. మీరు ఒకసారి వచ్చి డెఫినెట్ గా అందరూ మన వెంచర్స్ ని విజిట్ చేసి మన డెవలప్మెంట్స్ అన్ని మేము జస్ట్ చెప్పడం కాదండి, చేసి చూపిస్తాము. అన్ని చూసి డెఫినెట్ గా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ.